ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళకి అమ్మాల్సొస్తుంది, మనకు కావలసినటువంటి రేటుకి అమ్ముకోలేము. దానివల్ల మన పంట దిగుబడి తక్కువ, రాబడి తక్కువ, అప్పు కూడా తీరట్లేదు. మళ్ళీ వ్యవసాయం చేయటానికి డబ్బులు చేతిలో ఉండట్లేదు. అలాంటప్పుడు మీరేమన్నారు? పంట వేరే వాళ్ళకు అమ్మకపోయినా కనీసం పెట్టుబడి పెట్టినందుకు ఆ పంట నాకిస్తానన్నారా? అన్నారా లేదా? మరి పంట అమ్మకుండా ఆ డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే మా వాళ్ళు వెళ్ళి పంట తీసుకొనొస్తాననకుండా ఏమంటారు? ఇప్పుడు తప్పు ఎవరిదో చెప్పండి. చూసావా, కర్రసాములో నువ్వు గెలిచి పంటని మీకిష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చని ఒక గొప్ప వరాన్నిచ్చావు. కాని ఆ వరం కూడా వీళ్ళకి శాపమే. ఎందుకంటే నువ్వు వరమిచ్చినంత మాత్రాన వాళ్ళకి నా దయా దాక్షిణ్యాలు లేకుండా మంచి రేటుకి పంట అమ్ముకోలేరు. నా సహాయం లేకుండా నన్ను కాదని పంట ఇవ్వనూ లేరు. సోమయ్య, నువ్వు పిల్ల చదువు అంటున్నావు. నిజంగా అదే విషయం నువ్వు నా దగ్గరకొచ్చి, అమ్మా ఇలా నా బిడ్డ చదువుకి కొంత డబ్బు కావాలి, అలాగే ఈ పంట మీరు తీసుకోండి, లేదంటే నేను అమ్ముకుంటాను, ఆ పంటలో వచ్చిన డబ్బుని ఈ సంవత్సరం మీకు అప్పు కట్టలేను, బిడ్డ చదువుకి కడతాను అని నాకు చెప్పుంటే నేనివ్వనా చెప్పు? సోమయ్య, ఈ ఊరే నాదిరా. ఈ ఊళ్ళో ఉన్న మీరందరూ నా వాళ్ళు. మీ కష్టాలు కూడా నావి. ఎక్కడో పొరుగురు నుంచొచ్చిన వాళ్ళకి మన కష్టాలేం తెలుస్తాయి? అమ్మా, మీరే కాపాడాలమ్మా, మీరే కాపాడాలమ్మా. లేవరా, కాపాడాలమ్మా. ఒరేయ్, మన వాళ్ళు బాధపడితే నేను బాధపడినట్టేరా. ఒరే ఎర్రబాబు, మన వాళ్ళకి చెప్పరా, పంట మీద చెయ్యేసే ముందు రైతులకి చెప్పాలి. పంట తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకే కష్టం ఉన్నా అడిగి తెలుసుకోమను. అలాగే అత్తయ్య. అంతేకాని వెనక నేనున్నానని నా పరువు పేరు పోయేలాగా మీరు ఇలా ప్రవర్తించద్దని చెప్పు. వీళ్ళంతా డబ్బులిస్తారా? ఎక్కడికి పోతారు? మనవాళ్లే కదా. ఈ రోజు కాకపోతే రేపిస్తారు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు. పంట కూడా బాగా పండిస్తారు. ఇదిగో ముందు డబ్బులు ఇలా ఇవ్వు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకొని నీ కూతురు చదువుకి వాడుకో. ఉంచుకో. ఇంకా కావాలన్నా కూడా ఇస్తాను. అలాగే నీ పంటని ఎవరికైనా అమ్ముకుంటానంటే అమ్ముకో. లేదమ్మగారు, ఆ పంట మీకే అమ్ముతాను.
దాని నుంచి వచ్చే డబ్బుకి మీ అప్పుకి జమేసుకోండి. మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి కొంత డబ్బు ఇప్పించండి అమ్మా. అలాగే సోమయ్య, నువ్వు చెప్తే కాదంటానా? నీ మాటని నేను తీసేయలేను కదా. ఏంటి త్రిపుర, అవాక్కయ్యవా? నన్నే ప్రశ్నించాలని ఊరి జనాలందర్నీ నా దగ్గరికి తీసుకొచ్చావు. వాళ్లతోనే నేను దండాలు పెట్టించుకున్నాను. వాళ్ళంతట వాళ్లే పంటని నాకిచ్చేలాగా చేశాను. చూడు, ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ మానేసి నువ్వొచ్చిన పని చూసుకో. ఈ దాక్షాయిని తలుచుకుంటే దేన్నైనా తనకి అనుకూలంగా మార్చుకుంటుందని నీకిప్పటికైనా అర్థమై ఉంటుంది. అర్థమైంది దాక్షాయిని గారు, బాగా అర్థమైంది. అమాయకులైనా వాళ్ళందరి జీవితాలతో మీరు ఎలా కావాలంటే అలా ఆడుకుంటున్నారని, మీకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా మలుచుకుంటున్నారని బాగా అర్థమైంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేనొచ్చిన పనిని చూసుకోమని అన్నారు కదా. నేనొచ్చిన పనేంటో నాకు బాగా క్లారిటీగా ఉంది. అలాగే ఇక్కడ నేనున్నన్ని రోజులు నేను చేయాల్సిన పనేంటో కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం దాక్షాయిని గారు. రండి బాలాగారు.